మనతో పాటు బక్క జడ్సన్ ఉన్నారు. నిరుద్యోగ దీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అన్న ఇంట్లో ఉంది దీక్షకు సంబంధించి చాలా మంది వచ్చారు కదా! ప్రభుత్వం వినే సిచ్యువేషన్ కనబడుతుందా మీకు? వినాలి. వినకుంటే వాళ్ళు అందరు ఇదివరకు ప్రభుత్వాలు ఏవైతే మూల్యం చెల్లించినో అవే మూల్యాలు ఈ ప్రభుత్వం కూడా చెల్లించాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఈరోజు వాళ్ళు మేము అయ్యో ఈ నిరుద్యోగులు నౌకరిస్తే మేము మళ్ళీ కూడా నేనే ముఖ్యమంత్రి ఉంది కదా అని ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అనుకుంటున్నారు. అర్థమైందా? అయ్యో మేము వీళ్ళ కన్ను ఎవరిని మేము వీళ్ళ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన వాళ్ళని అప్పుడే జైలు వేస్తే ఈ పరిస్థితి మాకు ఇక రాకపోవు కదా అని అనుకుంటారు. ఇవాళ వాళ్ళని మేము నిరుద్యోగులను మేము ఇబ్బంది పెట్టకుంటే నా బిడ్డ జైలు ఉండకపోవు కదా అని ఇవాళ బాధపడుతుంది. ఈ బాధపడు రేపు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పడే పరిస్థితి రాకముందే మీకు కళ్ళు తెరవాలి, లేకుంటే ఇదే పరిస్థితి మీకు కూడా పడుతుంది. ఎందుకంటే జిత్తు పోతుంది ప్రభుత్వం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక హామీలు ఎందుకు పక్క పెట్టి తలుచుకుంది? గత ప్రభుత్వము కోవట్ల పైన ఆధారపడి ఉండే, ఈ ప్రభుత్వం కూడా కోవట్ల పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు మేనేజ్ చేస్తారులే, ఇంత కొంతమంది నాయకులను పెట్టుకున్నాం కదా వాళ్ళు మేనేజ్ చేస్తారు, వాళ్ళు నడిపిస్తారంటే ఇది మేనేజ్ చేస్తే వచ్చే జనం కాదు. ఈరోజు తిరగబడే పబ్లిక్ వచ్చిండ్రు, తిరగబడే విద్యార్థులు, తిరగబడే నిరుద్యోగులు వచ్చిండ్రు. రేపు ఖచ్చితంగా రాళ్ళ దెబ్బలు చెప్పుల దెబ్బలు తప్పాయి. కాబట్టి వాళ్ళు ఎంత మొండిగా పోయినా కానీ మొండిగా పోతే ఇంకా నష్టం జరుగుతుంది కానీ లాభం మాత్రం జరగదు. నిరుద్యోగులు మేనేజ్ చేస్తా అని అంటున్నారు. అంటే మేనేజ్ చేసే పరిస్థితి ఉన్నదా ఇప్పుడు? ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే మొన్న ఏది తెలంగాణ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గర కూర్చొని గ్రూప్ డేట్లు ఎవరైతే ఇచ్చినప్పుడు మరి పోస్టులు కూడా పెంచితే బాగుంటుందని ఎందుకు చెప్పలేదు? ఈరోజు గ్రూప్ 1:100 డిమాండ్ మిత్ పైన ఎందుకు నిలబడతలేరు? ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలనుకున్న దీర్ఘకాలిక ఉద్యమం దీన్ని ఎందుకు మధ్యలోనే కొన్ని స్టార్ట్ చేసి ఎందుకు ఆపినరు? ఈరోజు నేను మొదలుపెట్టాం కదా వీళ్ళంతా బయటకు వచ్చింది. చీఫ్ సెక్రటరీ వీళ్ళందరినీ కలిసి మొన్న సీఎం ఇంటి కాడ గొడవ చేసినాక నేను చలో సెక్రటరియట్ అన్నాక నా హౌస్ అరెస్ట్ అయినాక మెల్లగా వీళ్ళు ఎక్కడ ఇదవుతారు. మేము స్వార్థం కోసం అయితేనే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళనే అడుగులు కొత్తే మాకు పదవులు వచ్చు. కానీ మేము ఈరోజు ఏది బాధితుల తరపున మేము నిలబడ్డాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మేనేజ్మెంట్ అంటే ఆ మేనేజ్మెంట్ జరిగేది ఖచ్చితంగా ఈరోజు విద్యాలోకం తిరగబడ్డది. ఇప్పుడు కూడా ఒక 2-3 తీసుకొచ్చేది గొడవ పెట్టించి అది కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశాను. ఏది డిస్టర్బ్ కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు కేసీఆర్ ఆయన మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారని ఆరోపిస్తున్నారు. 100% కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసింది కదా. ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసింది కదా. కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఆ సమయం పాటించి ఎవరు కూడా ఎక్కడ కూడా దాటకుండా కరెక్ట్ లైన్లో ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా రేపటి దినాన ఉద్యమం అనేది పెద్ద ఎత్తున లేస్తుంది. రేపు సెలో సెక్రటరీ అయినా రేపు క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది. రేపు క్యాబినెట్ మీటింగ్ మీరు ప్రధానంగా తీసుకోవాల్సిన ఎజెండాలో మీరు పెట్టుకోవాల్సిన నిరుద్యోగ సమస్యలు పెట్టుకోవాలి. ఒకటి గ్రూప్ 1:100 అన్న ఖచ్చితంగా మీరు పిలవాల్సిందే. గ్రూప్ 3 పోస్టులు పెంచాల్సిందే. గ్రూప్ 4లో 118 పోస్టులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో 1:3 పిలవలేదో వాటిని కూడా కలిసి పిలవాల్సిందే. కానిస్టేబుల్లో ఇంకా 168 పోస్టులకు మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వతో వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈరోజు టైపిస్ట్ పోస్టు మీరు మళ్ళీ పెంచాల్సిందే. గురుకులంలో ఉన్నటువంటి 3,000 పోస్టులు ఖచ్చితంగా పిలవాల్సిందే. ఈరోజు భారతదేశ చరిత్రలో ఎవడు కూడా నార్మలైజేషన్ లేకుండా ఎవడు కూడా రిజల్ట్ ఇవ్వలేదు. ఈరోజు టెట్ ఎగ్జామ్ పెట్టి వితౌట్ నార్మలైజేషన్ లేక ఆన్లైన్లో పెట్టిండ్రు. మొట్టమొదటి ఎగ్జామ్ ఆన్లైన్లో పెట్టి ఈరోజు నార్మలైజేషన్ లేకుండానే ఇచ్చిండ్రు. రేపు మెగా డిఎస్సి మేము ఏది 20,000 పోస్టులు నింపుతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇవాటి వరకు మీరు ఆ పోస్టులు ఏది కేవలం 11 వాళ్ళకి ఇచ్చి తక్కిన పోస్టులు ఊసెత్తలేరు. కాబట్టి మీరు దానికి కూడా అవకాశం రావాలంటే మీరు ఖచ్చితంగా నార్మలైజేషన్ ప్రక్రియ అనేది వెంటనే ప్రభుత్వం ప్రారంభించాలి. పెద్ద ధర్నా జరుగుతుంటే మేధావులంతా మౌనంగా ఉన్నారు. గత ప్రభుత్వం మీద బాగా కొట్లాడిన మేధావులంతా ప్రొఫెసర్ కోదండరామ్ కానీ ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి బల్మూరి వెంకట్ కానీ రియాజ్ సార్ కానీ వాళ్ళందరూ ఎందుకు వస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడతా కానీ కోదండరామ్ అనేటోడు పోయినసారి కూడా ఏం ఉద్యమం చేయలేదు. పోయినసారి కేసీఆర్ కోవట్టే ఈసారి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసిరా? ఏమైనా తలవారు తిప్పినరా? వాళ్ళు మిషన్ భగీరథ మీద వాళ్ళు ఉద్యమం చేసిండ్రా? కాళేశ్వరం మీద వాళ్ళు ఉద్యమం చేసిండ్రా? ధరణి మీద వాళ్ళు ఉద్యమం చేసిండ్రా? ఆఫ్టర్ ఆల్ టీఎస్ పేపర్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన జనార్దన్ రెడ్డిని ఇవాళ దాకా ముట్టుకోలేదు వీళ్ళు. కాబట్టి ఇదంతా నడిచింది ఇవాళ ద్వారా కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తుంది. ఇవాళ కూడా అవే నడుస్తూ ఉన్నాయి. కానీ నేను ఈ దేశ చరిత్రలో ఏ రోజు కూడా ఒక ముఖ్యమంత్రి మీద 6 నెలల్లోపు ఇంత వ్యతిరేకత రావడం ఎప్పుడు చూడలే. నేను అనుకునే ధర్నా చౌక్ 6 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు గుమ్మకూడినంటే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పోయే కాలం వచ్చిందని నాకు అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. ధర్నా జరుగుతుంటే ముఖ్యమంత్రి కనబడతలేదా? మరి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతలేదా లేకపోతే ఏంటి అసలు? అయితే కోవట్ గాని చెప్పినట్టే 200-300 మంది కూడా రారు. వాళ్ళు మాట్లాడారు, వాట్సాప్లో చూస్తారు అంతేనా అని చెప్పి మళ్ళీ చదువుకుంటారు. అందరు బిజీగా ఉన్నారు, ఎవరు రారు అని వాళ్ళు కోవట్లు చెప్పిండ్రు. ఇవాళ పర్మిషన్ కూడా వాళ్ళు తిరగలే. కృష్ణ సార్ ఇప్పించిండు పర్మిషన్. కాబట్టి ఈరోజు వాస్తవానికి రేపు ఇది పెద్ద ఎత్తున లేస్తుంది.
ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఆలోచించి వెంటనే రేపు క్యాబినెట్ మీటింగ్లో మరి ఈ డిమాండ్స్, విద్యార్థుల డిమాండ్స్, నిరుద్యోగుల డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చకుంటే ఖచ్చితంగా వాళ్ళకు మూడుతుందని చెప్పి ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం రేపు జరగబోయే క్యాబినెట్లో నిరుద్యోగులకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని, లేకపోతే ఆ ప్రభుత్వంకి ఆ నిరుద్యోగుల సత్తా ఏందో చూపెట్టే పరిస్థితి భవిష్యత్తులో ఉందని చెప్పేసి బక్కా జడ్సన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ఇందిరా పార్క్ నుంచి.